సో ఈ 15 ఏళ్ళు మీరు అన్నట్టు 2010 వరకు మీరు బిజీగా ఉన్నారు. ఓకే, మరీ బిజీ కాదు. 2010 వరకు ఆఫ్ కోర్స్ అంటే లోటు లేకుండా జరిగింది అప్పటి వరకు. అవును, కొంచెం ఇలా బయటకి తెలియకుంటాను, మామూలుగానే ఎప్పుడులాగానే ఉన్నాను నేను. ఆ తర్వాత ఈ 15 ఏళ్ళు అనేది కొంచెం గడ్డు పరిస్థితి మీకు. అవును, బాగా. సో దాన్ని ఎలా మరి ఎలా నెట్టుకొచ్చారు ఈ 15? ఎలా నెట్టుకొచ్చారంటే కంఫర్ట్స్ని షింక్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఉన్న ప్రాపర్టీస్ కొంచెం అమ్మాను. ఓకే, పిల్లల కోసం. 2 కొడుకులు నాకు. పెద్ద చిన్నోడు యుఎస్లో ఉన్నాడు ఇప్పుడు, ఓకే, డాలర్స్లో ఉన్నాడు, పనిచేస్తున్నాడు ఐటీ. వాడికి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు చక్కగా, పిల్లల వైఫ్ అంతా సెటిల్. ఇంకా అతను నేను అనుకున్న లైఫ్ ఒకటి, దాని తర్వాత అది కూడా అక్కడ కొంచెం తేడా అయిపోయింది. నేను జనరల్గా పెళ్ళైన తర్వాత ప్రతి ఇంట్లో జరిగేది అయిపోయింది. ఇప్పుడు నాకు జరగదు అనుకున్నాను, అదే చెప్పాను కదా అమాయకత్వం అని. నాకు జరగదులే, నా పిల్లలు అలా చేయరులే, నాకు అలా జరగదు, నేను జాగ్రత్తగా ఉన్నాను అనుకునే ఎక్కడో ఒక ధీమా లోపల. ఆటగాయితనంగా పిల్లలు అనుకుంటారు చూడండి, అలాగే ఉండేది నా లైఫ్. ఆటగాయితనంగాను, కొంచెం బాగా మాట్లాడితే వాళ్ళని నమ్మడం, కొంచెం ఘర్షణగా మాట్లాడితే వాళ్ళు చెడ్డోళ్ళు అనుకోవడం, అలాగ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ టైప్గా ఉన్నాను నేను. ఆ చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఏం లేదు, నాకు సలహా ఇచ్చేవాళ్ళు కూడా తప్పుగా అనుకునేదాన్ని నేను. నన్ను ఎందుకు అలా అనుకుంటున్నారు? అలా మీ 2 అబ్బాయిలకి ఏమన్నా దూరం అయ్యారా మీరు? ఎలా? నేను దూరం అవలే. నాకు పిల్లలంటే మా ఇష్టం. ఇష్టమే. మా ఇంట్లో అందరి పిల్లలు మా ఇంట్లో పెరిగిన వాళ్ళే, ఫ్యామిలీలో పెరిగి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళారన్నమాట. మన ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే జనరల్గా నేను ఇది ఎందుకు అడిగానంటే అండి, 2 అబ్బాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి యూఎస్లో సెటిల్ అయ్యాడు, అయినా కూడా తార మాస్టర్కి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎందుకు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా, అందుకనే అడుగుతున్నా. అంటే మా పెద్ద అబ్బాయి కొంచెం పెద్దగా చదువుకోలేదు. ఓకే, తను ఒకసారి హోటల్ పెట్టాడు, అది కొంచెం అప్సెట్ అయింది. 1 or 2 బిజినెస్ చేశాడు. కార్ బయింగ్, సెల్లింగ్, డీలింగ్ అది చేశాడు. తనకి కొంచెం సెట్ కాల. నాకన్నా డబ్బులు అమాయకుడు, అంటే కొన్ని విషయాల్లో. నేను అమాయకుని చెప్పుకోవడం లేదు, తెలియవు కొన్ని లెక్కలు తెలియవు, అలాగే అతను ఎక్కువ చదువుకోలేదు. సో పెద్ద అబ్బాయి ఎప్పుడైతే కొంచెం అలాగా బేస్ కదిలిందో అక్కడి నుంచి నాకు భయం వచ్చింది. దాని తర్వాత తను ఏం చేయలేకపోయినాడు, అలాగైంది తంది. నా 2వ కొడుకు హుషారు, కొంచెం జాగ్రత్త పడి నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. నాకు కూడా ఇష్టంగానే ఉండింది, పంపించాను. ఏదో ఉన్న ప్రాపర్టీ ఫైనల్గా ఒకటి అమ్మి వాడిని కాలేజీలో చదివించి బాగా. కాలేజీలో లాస్ట్ 20 years నుంచే ఎక్కువే కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. దానికోసం బ్యాలెన్స్ చేసేదానికి ఉన్న ఏమి జ్యువెలరీ కానీ అది కానీ ప్రాపర్టీ కానీ కొంచెం ఉన్నది అమ్మేసి వాడిని స్టార్ట్ చేసి వాడిని 2011లో పంపించాను. 2 years ఎంఎస్ చేసేదానికి వెళ్ళాడు. ఆఫ్టర్ దట్ తను అక్కడే సెటిల్ అయిపోయినాడు. కానీ ఇన్నేళ్ళు యూఎస్లో సెటిల్ అయ్యారంటే నార్మల్గా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్లో ఉంటారు కదా? ఉంటారండి. పెళ్ళి అయిపోయింది. ఓకే, పెళ్ళి అయిపోయినాక తల్లిదండ్రులు ఏంటి ఇలాగే నాకు తెలిసి 75% అని చెప్పొచ్చు. నాకు కూడా అది అక్కడ కూడా అలాగవుతుంది అనుకోలేదు. నేను అలాగే అయిపోయినా. అయిపోయి కొన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా మనకి, దాంట్లో ఆర్ట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం ఏంటి అలా మాట పడడం ఏంటి, మాట వినడం ఏంటి, ఏమనలే. ఈజ్ వెరీ గుడ్, షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, కానీ సెట్ కాదు, అలాగైపోయింది అది. సో ఉన్నాడు దేవుడేలా ఏదో చేస్తాడు, కానీ ఎక్స్పెక్ట్ చేయను. తను చేయలేడు ఇంక మీద, చేయలేడు. పెద్ద అబ్బాయి పరిస్థితి ఏంటండి? పెద్ద అబ్బాయి స్టిల్ నాతోనే ఉన్నాడు. తనకు ఒక కొడుకు ఉన్నాడు, ఇప్పుడే చదువు ఫినిష్ చేశాడు. జాబ్ ఇంకా దొరకలే తనకి, చెన్నైలోనే ఉన్నాడు. 25 years తనకి, నా పెద్ద మనవడికి. అక్కడ యుఎస్లో ఉండే వాళ్ళందరూ చిన్న 10 years నుంచి అలాగ ఆ పిల్లవాడికి ఎక్కువ మంది పిల్లలు వాడికి అంతా ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఈ పెద్ద అబ్బాయి అంటే కొంచెం ఏమి చేయలేడు, అంటే ఇది లేదు, హుషారు లేదు, ఏదో ఒక బిజినెస్ చేసి నిలబడాలి ఆ టైప్ లేదు. మరీ
మరీ అంటే చాలా మంచివాడు అని పేరు తీసుకున్నాడు. సాఫ్ట్ అది ఇది బాగా మంచి పిల్లవాడు అని. డబ్బు సంపాదించడం ఎలాగా ఏంటనేది అది కొంచెం చేత కాలేదు. తెలియని విషయంలాగా అయిపోయింది అది. ఓకే. మీ పిల్లలు ఎవరు మీ ప్రొఫెషన్ని ఫాలో అవుతామని అనలేదు? ఫాలో అవ్వలేదు. వాళ్ళని ఇద్దరిని నా పెద్ద కొడుకుని రామానాయుడు గారే ఒకసారి ఆ స్ట్రీట్లో ఉన్నాను నేను, వాల్మీకి స్ట్రీట్లో, సురేష్ ప్రొడక్షన్. ఇక్కడ పెద్ద కొడుకుని చూసి వాడు కారు వచ్చే కార్లన్నీ కొనేసేవాడు. ఏది కొత్తగా వస్తే కొనేసి దాన్ని నెక్స్ట్ డే పెయింట్ మార్చేవాడు. అలాగా ఒక టేస్ట్ నా పెద్ద కొడుక్కి. అక్కడ గొడవలు వచ్చేవి. అలాంటిది వాడిని చూసి ఏమో అబ్బాయి మీ అబ్బాయిని యాక్ట్ చేయించు, హీరోగా చేస్తాను నేను అని ఆయనే అడిగారు నన్ను. చూసి దూరం నుంచే చూసి పిలిచి మాట్లాడి నేను చేయను నాకు సిగ్గేస్తుంది చేయను అన్నాడు వాడు. ఈడు రెండో వాడేమో తనకి మైండ్లోనే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్నట్టుగా ఉన్నాడు వాడు. కాదండి, ఇప్పుడు మీ పిల్లలు అంటే పెద్ద అబ్బాయి అంటే చదువుకోలేదు, చిన్న అబ్బాయి చదువుకున్నాడు కదా, మరి మీ ఆస్తులన్నీ కోల్పోతుంటే ఎప్పుడైనా లేదమ్మా ఇది మంచిది కాదు, మనం ఈ ఆస్తులు నిలుపుకోవాలి, మీ సంపాదన ఇలా దీన్ని వేరే మార్గంలో మనం ఇన్వెస్ట్ చేయాలి అని ఎప్పుడు చెప్పలేదు? వాడు ఒక 20 లోపల ఉన్నవాడు చెప్తే నేను వింటానండి. అంటే నాకు తెలుసు కదండి ఏం కావాలనో ఎలాగో. వాళ్ళు అడిగేదంతా నేను ఇవ్వాలి. వాళ్ళు అడుగుతారు కొన్ని, అది నేను ఇవ్వాలి, తప్పదు. ఆ ఇవ్వాలంటే నేను నా ఏముందో అది నేను నాకు వద్దనుకుని చేసే ఇవ్వాలి. నాకు మారల్ సపోర్ట్ లేదండి. ఎలాగ తండ్రి లేరు అలాగే ఒక తోబుట్టు లేడు, అలాగే ఒక వర్క్ దీంట్లో నాకు హోల్డ్ ఇచ్చి ఇలా చేయమా అలా చేయమా అని చెప్పేవాళ్ళు లేరు. స్వయంగా దేవుడి దేవల్ల నేనే ఈ విద్య నేర్చుకుని వచ్చి స్పార్క్ లాగా నాకు అదొక తోసింది. నేను డ్యాన్స్ డైరెక్టర్ అయినాను. పిచ్చి నాకు డ్యాన్స్, సినిమా ఫీల్డ్ అంటే. సో అందులో నాకు పేరు దొరికింది. అది అంతే ఏమో, దాన్ని నేను జాగ్రత్తగా నేను పెట్టుకోవాలి. పిల్లలు నాకు ఇది లేదు కాబట్టి పెద్ద అబ్బాయి చెప్పేవాళ్ళు లేరు. సేమ్ టైం నేను మిగతా వాళ్ళకి కొంతమందికి ఖర్చు పెట్టాను. నా ఫ్యామిలీ వాళ్ళకి కూడా, బయట వాళ్ళకి కూడా, బంధువులకి అదే తోబుట్టువులకి కొంచెం పెద్దగా వాళ్ళని కూడా ఏం చెప్పను నేను. ఎంత ఒకరు చేస్తారో అంతే చేశాను. దాని తర్వాత నేను వీళ్ళ చదువులకని దానికని నాకు వేరే డబ్బులే లేవు. అప్పుడు సంపాదించిన డబ్బులు కూడా తక్కువ కదండి. దాంట్లోనే నేను 2-3 ఇళ్ళు అవి ఇవి కట్టుకున్నాను. ఎందుకంటే రెంట్ వస్తుంది, రెంట్లో ఉంటే చాలు, నాకు ఒక ఇల్లు ఉండి ఒక ఇల్లు రెంట్ వస్తే కూడా చాలు, లైఫ్ లీడ్ చేయవచ్చు ఇలాగే అని అనుకున్నాను. నాకు ఈ ఎగుదిగులు తెలియదు. రేపు ఈవేళ 10 రూపాయలు ఉండేది రేపు 100 రూపాయలు అవుతుంది అదనేది తెలీదు. ఆ జ్ఞానం లేదు. ఈ 10 రూపాయల్లోనే ఇది ఉంటుంది, ఒక అద్దె వస్తే, ఒక ఇంటి అద్దె వస్తే చాలు అని అలాగ క్యాలిక్యులేషన్. అది కూడా ఫైనల్గా నేను మరి సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ కట్టిన సొంత ఇళ్ళు కానీ మీరు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? రోజు అవసరం కదండి డబ్బులు. పని తగ్గేసరికి ఏం చేస్తామండి మనం. అది ఈ లాస్ట్ కాదు 20 years అనే చెప్పాలి. నేను చాలా తక్కువ చేశాను అలా కొంచెం. అది ఏమీ లేదు, అది అప్పుడు అమౌంట్కి కానీ ఏమీ లేదు. 2019 అదే 2000 లోపలే, బిఫోర్ 2001. సో ఈ 20 years ఇప్పుడు ఎంత, ఇప్పుడు 25 years అయిపోయింది. అంటే మీరు అన్నట్టు తిని కూర్చుంటుంటే అదే అంటే అందరికీ ఇవ్వాలి అనుకుంటుంటే తరిగిపోతూ ఉంటుంది కదా. ఏదో కొంచెం ఇచ్చి కొంచెం పెట్టుకుంటే పర్వాలేదు. అది కరెక్ట్గా ఆ డీల్ చేయడం నాకు చేత కాలేదు. లేదని చెప్పడం కూడా చేత కాలేదు. అడిగిన వాళ్ళకి ఒక 5,000 అడిగారు అనుకోండి, 1000 ఉందని ఇవ్వాలి కదా, ఇంకొక 1000 వేసి ఇచ్చేస్తాను తీసుకెళ్ళి. మా అసిస్టెంట్లు కానీ డాన్సర్స్ కానీ అందరికీ నా వల్ల అయినా హెల్ప్ చేసి ఉంటాను. లేదని వాళ్ళు మర్యాదగా ఇవ్వాలి, చూస్తే మర్యాద ఇస్తారు, మాట్లాడతారు అంతే.